పంట పండాలంటే చేను తడవాలి, చేను తడవాలంటే నీళ్లు కావాలి. మరి నీళ్ళెక్కడున్నాయి? రాజులు పోయారు, రాజ్యాలు పోయాయి, వాటితో పాటు చెరువులు పోయాయి. నేడు నీరు పారనంటోంది, పొలం తడవనంటోంది. అసలు గ్రామీణ ప్రాంతంలో సేద్యానికి జలసిరులు ఈ చెరువులు, బావులు. అలాంటి ఈ జలవనరులు ఇప్పుడు బోరుమంటున్నాయి. ప్రస్తుతం వరుసగా చెరువులన్నింటినీ పునర్నిర్మించాల్సిన అవసరం ఏర్పడింది. అసలు సేద్యంలో చెరువులు, బావుల పాత్ర ఏమిటి? వీటి వల్ల రైతులకు ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. వ్యవసాయ రంగానికి సంబంధించి చెరువులు, బావులు వంటి చిన్న తరహా సాగునీటి వనరుల పాత్ర ఎంతో కీలకమైంది. దేశంలో అధిక శాతం వర్షపాతం ఏడాదిలో 3-4 నెలలకే పరిమితం కావడం, వర్షపాత సాంద్రత తరచూ మారుతూ అనిశ్చితంగా ఉండటం వల్ల పంటలకు సాగునీటిని నమ్మకంగా అందించే ప్రధాన వనరులుగా చెరువుల పాత్ర వెలుగులోకి వచ్చింది. నాగరికత వెల్లివిరిసిన మొదటి రోజుల నుంచే వీటికి ప్రాధాన్యం దక్కింది. గ్రామీణ జీవనానికి చెరువు జీవకర్రగా మారింది. కనీసం ఒక్క చెరువైనా లేని గ్రామం తెలుగు రాష్ట్రాల్లో లేదు అనడం అతిశయోక్తి కాదు. వర్షాకాలం ఆరంభంలో చెరువుకు తొలిసారి నీరు వచ్చిందంటే ఊరంతటికీ పెద్ద పండుగే. చెరువుల వల్ల పరిసర ప్రాంతాల్లోని భూగర్భ జలమట్టం పెరిగి తాగునీరు, పంటలకు సాగునీరు సమకూరుతుంది. ప్రాచీన కాలంలో దక్కను పీఠభూమికి తరలివచ్చి నివాసం ఏర్పరచుకున్న వలసదారులు సాంకేతిక, భౌగోళిక పరిజ్ఞానంతో చెరువులను, కాలువలను నిర్మించడంతో అక్కడి గ్రామీణ ప్రజలు ప్రయోజనం పొందారు. జమీందారులు, రాజులు, పాలెగాళ్లు చెరువులను అభివృద్ధిపరచడంలో ప్రధాన పాత్ర పోషించారు. పండిన పంటలో రైతుల నుంచి వారు కొంత మొత్తాన్ని శిస్తు రూపంలో వసూలు చేసేవారు. 1896లో బ్రిటిష్ పాలకులు రైతువారీ వ్యవస్థను ప్రవేశపెట్టే వరకు సాగు చేసే విస్తీర్ణాన్ని బట్టి చెరువులు ప్రజాపనుల శాఖ అధీనంలో లేదా గ్రామస్తుల నిర్వహణలో గాని ఉండేవి. ప్రాచీన కాలంలో నిర్మితమైన ఎన్నో చెరువులు ఇప్పటికీ పొలాలకు సాగునీటిని అందజేస్తున్నాయి. తెలంగాణ, కర్ణాటక ప్రాంతాల్లో ఒకే వాగుపై వరుసగా పలు చెరువులను వివిధ మట్టాల్లో నిర్మించారు. ఎగువన చెరువు నిండగానే దాని నుంచి వచ్చే మిగులు నీరు దిగువ చెరువును నింపుతుంది. అలా వరుసలో చెరువులన్నీ నిండుతాయి. అధిక వర్షపాతం ఉన్నప్పుడు వరుస చెరువుల్లో నిల్వ చేసిన నీరు అనావృష్టి సమయంలో సాగు, తాగునీటి అవసరాలను తీరుస్తూ ఉంటాయి. క్రమం తప్పకుండా పూడిక తీయడం, నీటి విడుదలను క్రమబద్ధం చేసే కట్టడాల మరమ్మతులు వంటి పనులను గతంలో రైతులే స్వచ్ఛందంగా నిర్వహిస్తూ ఉండేవారు. కాలక్రమంలో ఈ ప్రక్రియ వారందరూ విస్మరించడంతో చెరువులు, కాల్వల్లో కలుపు మొక్కలు పెరిగి నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోయింది. ప్రస్తుతం వరుస చెరువులన్నింటినీ పునర్నిర్మించి తొలినాటి సామర్థ్యం మేరకు తీర్చిదిద్దాల్సి ఉంది. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సుమారు 1,60,000 చెరువులు 27% భూమికి సాగునీటిని అందిస్తున్నాయి. ఎగువ చెరువుల నుంచి దిగువ వాటికి నీరు రావడం వల్ల మొత్తం పరివాహక ప్రాంతంలోని నేలలో తేమ ఉంటుంది. అయితే వానాకాలంలో ఎగువన ఏ ఒక్కదానికి గండిపడినా దిగువనున్న చెరువుల్లోకి నీరు వేగంగా ప్రవహించి ఒకదాని తర్వాత మరొకదానికి గండ్లు పడే ప్రమాదం ఉంది. ప్రస్తుతం సాధారణ వర్షాలకే చెరువులకు గండ్లు పడుతున్నాయి. కొన్ని సందర్భాల్లో నిధుల కొరత వల్ల గండ్లను పూడ్చకుండా వదిలేస్తున్నారు. ఫలితంగా చెరువుల్లో నీరు ఖాళీ అవుతోంది. ఆయకట్టులోని పంటలకు సాగునీరు కరువు అవుతోంది. తెలంగాణ రాష్ట్రాల్లోని అత్యధిక చెరువులను తగిన ప్రమాణాలతో నిర్మించనందువల్ల వాటికి తరచూ గండ్లు పడుతున్నాయి. నిర్దిష్ట ప్రమాణాలతో చెరువుగట్లు నిర్మించినా మనుషులు, పశువులు, వాహనాలు తిరగడం, వర్షం వల్ల గట్లు కోసుకుపోతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఎలుకలు, పీతలు, పాములు పెట్టిన బొరియల నుంచి నీరు బయటకు పోతూ ఉంటుంది. ఇవి క్రమంగా పెద్దవై గండ్లకు దారితీస్తాయి. వీటికి సకాలంలో మరమ్మతులు చేపట్టకపోతే కాలక్రమంలో పరిస్థితి మరింత విషమించే ప్రమాదం ఉంది. పరివాహక ప్రాంతాల నుంచి వర్షాలకు మట్టి కొట్టుకురావడం వల్ల కొంతకాలానికి చెరువులో పూడిక ఏర్పడి దాని నిల్వ సామర్థ్యం తగ్గిపోయే ప్రమాదముంది. అందువల్ల చెరువు గర్భంలో పేరుకుపోయిన మట్టిని ఎప్పటికప్పుడు తొలగిస్తూ ఉండాలి. చెరువుల్లోని సారవంతమైన ఒండ్రు మట్టిని పొలాల్లో ఉపయోగించుకునేందుకు సొంత ఖర్చులతో రైతులు దాన్ని తవ్వుకునేందుకు అనుమతించవచ్చు. గ్రామ పంచాయతీలు, సాగునీటి సంఘాలు ఈ పనులను ఉమ్మడిగా చేపట్టవచ్చు. ఉపాధి హామీ పథకాన్ని ఈ కార్యక్రమాలకు ప్రయోజనకరంగా ఉపయోగించుకోవచ్చు. చెరువుల మరమ్మతులను నిర్లక్ష్యం చేస్తే సాగునీటి సమస్య ఉత్పన్నమవుతుంది. వర్షపాతం అస్థిరంగా మారి వ్యవసాయం సాగదు. ఇలాంటి పరిస్థితుల్లో చెరువులను పకడ్బందీగా నిర్వహిస్తేనే గ్రామీణ ప్రాంతాలు సస్యశ్యామలమవుతాయి.